ఫుట్బాల్ ఆటకి సంబంధించి ఏ నిధులు సింగరేణి నిధులు వాడినామనేది వారికి అనుమానాలు ఉంటే ఆ నిధులు ప్రొసీజర్ ప్రకారంగా సిస్టమ్ ప్రకారంగా లేకుంటే ఎక్కడైనా వినియోగిస్తే దానిపైన మాట్లాడితే బాగుంటుంది. ఈ కార్ రేసింగ్ దొంగతనం గురించి మాట్లాడుతున్నట్టుంది. ఈ కార్ రేసింగ్లా తన యొక్క పవర్ని మిస్యూజ్ చేసి ఏ రకంగా ఫండ్స్ని డైవర్ట్ చేసిండో ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. నేనే చేసినా ఆయన అంగీకరించిండు. ఆయన చేసినట్టే మేము కూడా అప్పనంగా 10 కోట్ల రూపాయలు సింగరేణికి వెళ్ళి ఇచ్చినామని చెప్పి భావిస్తున్నట్టుండు. ఆయన ప్రొసీజర్ లేకుండా చేసిండు కాబట్టి మేము కూడా అదే రకంగా పనిచేసినామని ఆయన భావిస్తున్నట్టుండు. ఈరోజు ప్రతిదీ కూడా వాళ్ళ హయాంలో ఆర్ఎఫ్పీలు వాళ్ళ ఇంట్లో ఫార్మ్ హౌస్లో కూర్చొని టెండర్ డాక్యుమెంట్ తయారు చేశారు. ఇప్పుడు కూడా అట్లనే తయారవుతున్నాయని చెప్పి వారు భావిస్తున్నట్టుండ్రు. ఈ ప్రభుత్వంలో ప్రతి దానికి కూడా ఆరోపణ రాగానే దానిపైన సంబంధించిన మంత్రులను స్పందిస్తున్నాం. ఇది మా చిత్తశుద్ధి, ఇది మా ఇంటిగ్రిటీ. అండ్ మీకు ఏదైతే ఫుట్బాల్ విషయంలో ప్రపంచవ్యాప్తంగా మెస్సీ భారతదేశానికి వచ్చి హైదరాబాద్కు వస్తే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఏ రకంగా పెరిగిందో మనందరికీ కూడా తెలుసు. వన్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ చీఫ్ మినిస్టర్ మెస్సీతో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఫుట్బాల్ మ్యాచ్ ఆడితే మన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్, తెలంగాణ రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ కూడా ఏ రకంగా పెరిగిందో మనం చూసినాం. అవన్నిటినీ పక్కన పెట్టి హైదరాబాద్లో